ఎందుకంటే హామీలు రాజకీయ నాయకుల హామీలు అనేటువంటి ప్రజల దృష్టిలో గాలి మెడలే. కాబట్టి మాకు స్పష్టమైన కొత్త జీవో రావాలా, అప్పుడే పెద్దవడం ప్రజలు శాంతిస్తారని నా అభిప్రాయంగా చెప్తున్నాను. కాబట్టి కూడా ఎక్కువ మాట్లాడు తర్వాత నీకు లెక్కిస్తాను. ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు దీక్ష కొనసాగించాలా వద్దని ఎమ్మెల్యే గారు అడిగినాము. మళ్ళీ ఎమ్మెల్యే గారు మనం అక్కడ మంత్రులతో భేటీ అయ్యేంత వరకు కొనసాగిస్తే మంచిదని నేను అనుకుంటూ, ఎల్లుండి మాత్రం జాతర ఉంది, 23వ తేదీ విరామం ప్రకటించి మనం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం. ఊర్లోపై మాట్లాడదాము. రంగనాథుడు చెప్పినట్లు, సార్ చెప్పినట్టు ఇక్కడ మనం ఒకరి అభిప్రాయం కాదు సార్, మనం పోయి మళ్ళా గ్రామాల్లో కూర్చొని ఖచ్చితంగా మంత్రులు కలిసి వచ్చేంత వరకు సార్ దేవేంద్ర పార్టీ అయితే క్షమించాలా. హామీకైతే మేము సంతృప్తి పడినా ప్రజలు సంతృప్తి పడరు. ఈ ఉద్యమం యొక్క వాడిని వేడిని తగ్గించొద్దండి అని చెప్పి సవినయంగా మనం చేస్తున్నా. దీన్ని అవసరమైతే పెద్దతుమ్మడం గ్రామస్తులు కూడా అందుకుంటే మేలేమో అని నా వ్యక్తిగత అభిప్రాయంగా భావిస్తున్నాను. వాళ్ళు కూడా దాచాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మాట్లాడినారు నాతో. మీరు సంఘీభావం తెలుపుతాము, ఎమ్మెల్యే గారు వచ్చి కలుస్తామన్నారు, వాళ్ళు కలవచ్చు. అదేవిధంగా జిల్లా కోసం కూడా పెద్దరివాణం ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మండలం తెచ్చి జిల్లా నుంచి ఏమీ చేయలేదు సార్. మా వేదిక మా శిబిరంలోనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మేము జిల్లాకు ఫస్ట్ పెట్టింది పెద్దరివాణం ప్రజలని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. దాన్ని గుర్తించిన పార్సార్థిని కూడా మేము అభినందిస్తున్నాం. పెద్దరివాణంలో తొందరగా లేచారు, మీరు కొంచెం కాస్త ఆలస్యంగా లేచారని వాళ్ళని కూడా హితబోధ చేశారు. ఏదేమైనా ఒడిదుడుకులతోనే ఉద్యమం సాగుతుంది కానీ ఆగకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నా. సార్ ఇంకొకసారి సార్ మీరు ఇది మంచి నిర్ణయం వచ్చేంత వరకు దయచేసి మీరు కూడా మా గ్రామానికి రావడానికి వీల్లేదు సార్. మీరు ఎప్పుడైతే ఆదర్శంగా ఉంటే, ఆల్రెడీ మా సారు ఆదర్శంగా ఉన్నాడు, గ్రామంలో ఎటువంటి అఫీషియల్ కార్యక్రమంలో దేవేంద్ర గారు పాల్గొనడం లేదు, ఆయనకు మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ, అందరికి కూడా మేము లెటర్లు కూడా పెడతాం. మాకు ప్రవేశం లేదు, దయచేసి సహకరించండి, మా ఆత్మగౌరవ నినాదాన్ని మీరు మన్నించండి. ఎందుకంటే ఇంకా రకరకాల అభిప్రాయాలు ఇంకా లాగిస్తే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెద్దడం కొనసాగాలంటే ఇదొక్కటి, ఆంధ్రప్రదేశ్ లో పెద్దడం కొనసాగాలంటే ఖచ్చితంగా మండలం చేయాల్సిందే అని చెప్పేటువంటి ప్రజల కోరికని మీ ముందు పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ. పెద్దరివాణం గ్రామ ప్రజలకు, మన శాసనసభ్యులు పాతన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము గత నెల 9వ 10వ తారీఖు పోయినాం. ఆ రోజు మేము కొంచెం కనిష్టం 50 మంది పోయినాం సార్. 56 మంది పోతే కూడా లోపల పోయినప్పుడు మేము మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడిని కలిసాం, రెవెన్యూ మంత్రిని కలిసాం, నారాయణ కలిసాం. పోయింది. ఇప్పుడు 2027లో ఇప్పుడు జనగణన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చేసాక రాదు, మీకు అన్యాయం జరిగింది వాస్తవమే. మేము 2027 వరకు కాసి ఉందండి, మేము అప్పుడు ఖచ్చితంగా మీకు మండలం చేస్తామని చెప్పారు. నిజంగా సార్ అదే మేము మా మాట అంటే మనోళ్ళు అంత ఈజీగా నమ్మే పరిస్థితి చేస్తారు. ప్రజలు ప్రతి ఒక్కరికి వచ్చింది, ప్రతి ఒక్కరు గ్రామ ఊళ్ళో ఇంటి ప్రతి ఒక్కరు ఈ మండలం కావాలి. మేమేం తప్పు చేశాం, ఎందుకంటే ఆ రోజు ఈ 16 గ్రామాలను చెప్పుకున్న వాళ్ళు వచ్చి చెప్పించట్లు మాకు. ఎందుకంటే ఆ రోజు మేము 80 నుంచి మండలం నుంచి మేము కూడా 20 కిలోమీటర్లు తిరుగుతున్నాం. ఆదోనికి 10 కిలోమీటర్, 5 కిలోమీటర్, 4 కిలోమీటర్, 3 కిలోమీటర్ గ్రామాలు కూడా రాజకీయ నిషేధతో, రాజకీయ కక్షతో మాకి వాళ్ళు పనిచేశారు. ఆ రోజు మేము ఈ నియోజకవర్గంలో మేము ఈ ఆదోని మండలంలో మేము అడిగింది 6 గ్రామాలు సార్. 6 గ్రామాలు మా మండలం, కొడుగుంద మండలంలో 6 గ్రామాలు అడిగాము. మేము ఆ గ్రామంలో పోయి గ్రామ సభ పెట్టి గ్రామ తీర్మానం తెచ్చాం. ఇంత గ్రామం మేము అడిగారు. వీళ్ళు అధికారులు ఎట్లా తప్పుదా అని చెప్పించు ఏమో చేశారు. సరే కాదు సార్, జరిగిపోయింది. 27 కన్నా
మా గ్రామాన్ని గుర్తించి, ఎందుకంటే మాకు కూడా ఆశ ఏం లేదు సార్, మన ఊరు భూమి ఎక్కువ ఉంది, 14,000 ఎకరాల భూమి ఉంది సార్. మండలి హెడ్‌క్వార్టర్ అయితే, జిల్లా అయితే మాకు కూడా భూమి వాల్యుయేషన్ పెరుగుతామని ఆశ ఉంది సార్. అంతే, ఏం లేదు మాకు. లోకల్ అందరూ ప్రజలందరికీ తెలిసింది. మాకేమో రోడ్డు పక్కన ఎక్కడ కూడా లేదు సార్, ఒక సెన్స్ కూడా లేదు మాకు. కొంతమంది మాట్లాడినారు, ఆజ్ఞారెడ్డి దేవేంద్రపు ఆశ ఉన్నవి ఏమంటే, మాకు కూడా ఆ గ్రామం ఇడిచి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ దూరంగా ఉన్నావు తప్ప ఊరు పక్కన ఎక్కడ మాకు భూమి లేదు. ప్రజలు ఆక్షేపం సార్, ఎందుకంటే రైతుల గ్రామం సార్ అది. ఆ గ్రామంలో ఏదో ఒక మండలం అయితే, ఒక జిల్లా అయితే మనకు కూడా భూమి ఈ రోజు కూడా 2-3 లక్షల ఎకరాలు ఉన్నాం సార్ మా గ్రామంలో. అడగలేదు సార్, కొన్ని దగ్గర పోతే కోట్లు పెరుగుతున్నాం సార్. అదే నంద్యాల జిల్లా చేసుకుని గతంలో కన్నా ఎప్పటికీ నంద్యాల జిల్లా, నంద్యాలకు చాలా మంది డెవలప్మెంట్ చేసుకున్నారు సార్. ఈ రోజు ఈ పార్లమెంట్ లో స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి కానీ 30-40 సంవత్సరాల నుంచి కానీ ఎక్కడ ఒక డ్యామ్ కట్టలేదు సార్, ఒకటి ఇండస్ట్రీ జరగలేదు. నాకు అదే బాధ. మా భూమి అందుకే వాల్యూమ్ పెరగడం లేదు. ఈ రోజు ఆలయంలో పోతే సార్ 1,00,000, లింగదల్లి పోతే 1,00,000 రూపాయల భూమి కూడా దొరుకుతున్నారు సార్. సౌర భూమి సార్, దానిలో ఏమో పంట రావు, ఫుల్ వాన వస్తేనే ఆ పంట. ఈ సంవత్సరం వచ్చే వర్షం వస్తే ఏమైనా పండుతావు, లేకుండా రావు. రైతులు చాలా మంది నష్టపోతున్నారు. ఈ రోజు మాకు మండలం మీరు చెప్పిన 4 మండలం అయితే, జిల్లా అయితే భూమి వాల్యూస్ పెరుగుతాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి. కొంతమంది డ్యామ్ నీళ్లు తెస్తే అది కూడా బాగుంటుంది సార్. ఎందుకంటే వేదావతి నీరు కూడా ఆడికి ఆపినారు సార్. అది కూడా రోజు ఆ వేదావతి నీరు వస్తే మా గ్రామానికి ఈ ఆదోని మండలం మొత్తం నీళ్ళు వస్తారు సార్. అది ఎవరు అడగడం లేదు మనోళ్ళు. ఇప్పుడన్నా మీరు తెర తీసుకుని నిమ్మల రామనాయుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు సార్, ఆయనన్నా పిలుచుకొచ్చి నేను మన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ చెప్పాను సార్, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెప్పాను, అలా బోర్డు తిప్పాను అన్నా ధరణ బంద్ చేయడం చెప్పారు కదా. ఆ రోజు మీకు 2020 చేస్తామంటే ఒప్పుకో సార్, ప్రతి ఒక్కరు. మా జిల్లా మంత్రి వచ్చి జిల్లా సాధన కమిటీ దగ్గర, మండల సాధన కమిటీ దగ్గర వచ్చి మా 2027లో ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తే ఏమన్నా ఆదోని ప్రజలు చుట్టూ ప్రజలు నమ్మదు సార్. మేము చెప్తే ఎవరు ఏమే పరిస్థితి లేదు. జిల్లాకు ఉద్యమం ఎక్కువ సార్, నాకు తెలుసు. మొదలు మీరు చెప్పినట్లు ఫస్ట్ ఇదేలాగే చెప్పింటే ఇప్పుడు జిల్లా అయ్యేది. ఆ రోజు కొంచెం వెనకడేసారు ఆదోని నియోజకవర్గం.